మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరులకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మరొక్కసారి ఈ ఫిబ్రవరి మాసంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మీరందరూ కూడా బాగున్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా ప్రార్థన అవసరతలు కోరిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ప్రభు యొక్క విశ్వాసంలో, ప్రభు యొక్క దయలో ఎదగాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మిగిలిన యేసు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి మాటలు ధ్యానిస్తూ నాయన మమ్మల్ని మేము నాయన సరి చేసుకుంటూ విశ్వాసంలో బలపడుతూ నీ రాకడ కొరకు సిద్ధపడడానికి మీరు కృప చూపుతున్నందుకు వందనాలు. నాయన వాక్యపు వెలుగులో మమ్మల్ని నాయన నడిపించండి. నీ అభిషేకము ద్వారా, నీ ఆత్మ నడిపింపు ద్వారా మమ్మల్ని నడిపించండి. నాయన ప్రతి విధమైన దోషములను, ప్రతి విధమైన పాపములను విడిచిపెట్టే కృప మీరు మాకు అనుగ్రహించండి. మీరే మమ్మల్ని దర్శించి నాయన మీరే సూటిగా తేటగా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు కూడా బైబిల్ ఉన్నవారు తెరచి చూడవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సాయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేసిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్టా కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడేదవా? నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భం. యేసు ప్రభు వారు 1, 2, 3 పట్టణాలని ప్రత్యేకంగా మరి ఎత్తి చూపుతూ ఉన్నారు. మొదటిది కొరాజీను, రెండవది బేత్సాయిదా, మూడవది కపెర్నహూము. ఈ 3 ప్రాంతాలు ట్రై సిటీస్ అన్నమాట. ఒకే దగ్గర 3 ప్రాంతాలు కలిసి ఉంటాయి. మనకు కూడా ట్విన్ సిటీస్, ట్రై సిటీస్ అని మనం చూస్తూ ఉంటాం. 3 పట్టణాల్లో యేసు ప్రభు వారు అనేక అద్భుతాలు చేసినట్లుగా, సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని కార్యాలు వారు చూసి కూడా మారు మనసు పొందడం లేదు. అనగా దేవుని యందు భయము, భక్తి కలిగలేరు. ఇంకనూ వింటున్నారు కానీ వారిలో ఏ మార్పు కలగట్లేదు అన్నమాట. దేవునికి లోబడడం లేదు, వారు దేవుని యందు భయభక్తులు కలిగలేరు. ప్రియులారా, యేసు ప్రభు వారు వీరిని చూసి వీరికి ఒక వార్నింగ్ లాగా ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే రాబోతున్నటువంటి సమయంలో, రాబోతున్నటువంటి కాలంలో వీరి స్థితి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వివరించారు. అయితే దీనిని పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పోల్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసాం కొరాజీనా, బేత్సాయిదా, కపెర్నహూము, ఈ 3 పట్టణాలని 3 పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రాంతాలతో పోల్చి చెప్పారు. అదేంటంటే ఒకటి తూరు, రెండవది సీదోను, మూడవది వచ్చేసరికి సొదొమ. మళ్ళొకసారి చూడండి, ఇది 21వ వచనంలో ఉంది తూరు సీదోను పట్టణాలు. తర్వాత మనము 23లో చూస్తే సొదొమ. ఈ 3 ప్రాంతాలేమో పాత నిబంధనలో సంబంధించిన విషయాలైతే మరి ఇక్కడ కొరాజీను, తర్వాత బేత్సాయిదా, కపెర్నహూము ఇవేమో క్రొత్త నిబంధన సంబంధించినటువంటి మరి ప్రాంతాలు. క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు వారు తిరిగి పరిచర్య చేసి అద్భుతాలు చేసినటువంటి ప్రాంతాలు ఈ 3. ప్రియులారా, అయితే కంపారిజన్ చేసి చెప్పడం జరిగింది. మీ మధ్యలో జరిగిన
అద్భుతాలు, మీరు చూసిన కార్యాలు, మీరు పొందినటువంటి అవకాశాలు పాత నిబంధన గ్రంథంలో ఆ తూరు, సీదోను అలాగే సొదొమ ప్రాంతాల్లో గనక జరిగి ఉంటే వారు మీకంటే ముందుగా వారు మారు మనసు పొందేవారు అనేది యేసు ప్రభువారు చెప్పడం జరిగింది ప్రియులారా. అయితే ఇక్కడ మన యొక్క బాగానే మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ క్రొత్త నిబంధనలో ఉన్న ఈ పట్టణాలకి దేవుడు ఎక్కువ అవకాశం ఇచ్చినట్లుగా, ఎక్కువ మారు మనసు పొందడానికి సమయం ఇచ్చినట్లుగా మనకి అర్థమవుతోంది. కానీ పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే ఆ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలకు వీరికి ఇచ్చినంత సమయం కానీ అవకాశాలు కానీ ఇవ్వలేదు. ఎందుకంటే పాత నిబంధన ఇప్పుడు క్రొత్త నిబంధన, పాత నిబంధన లా కింద ఉన్నది, క్రొత్త నిబంధన వచ్చేసరికి గ్రేస్ కింద ఉన్నది ప్రియులారా. మరి ధర్మశాస్త్రము కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్తా ఉంది. గ్రేస్ క్రొత్త నిబంధన కృప కింద ఉన్నది కాబట్టి కృప అవకాశాలను ఇస్తూ ఉంది. మరి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారు, లా కింద ఉన్నటువంటి వారు తప్పు చేసినప్పుడు వెంటనే ఖండించబడ్డారు, వారు శిక్షించబడ్డారు. ఈ రోజునైతే కృప వలన మనము దేవుని యొక్క కార్యాలను చూస్తున్నాం కానీ ఆ కృపను సార్థకం చేసుకోలేకపోతున్నాము అనేది ఈ భాగంగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ప్రియులారా. దయచేసి యేసు ప్రభు వారు వీరిని చూసి బాధపడుతున్నట్లు మనకు అర్థమవుతోంది ప్రియులారా. మరి ధర్మశాస్త్రం లా కింద ఉంటే మీరెప్పుడో శిక్షించబడాల్సింది, కానీ మీరు కృప పొందినటువంటి వారు కాబట్టి ఈ అవకాశాలు మీకు ఇవ్వబడుతున్నాయి, మీరు ఇప్పటికైనా మారు మనసు చెందండి అనేది యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి సందేశం. అంత మాత్రమే కాదు, ఇంకా మీరు అదే పరిస్థితుల్లో ఉంటే గనక, మీరు మార్పు చెందకపోతే అండి, మనము ఇక్కడ ఈ 2 మాటలను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 21వ వచనంలో, తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. 22వ వచనంలో కంక్లూజన్ ఏం చెప్తున్నారు చూడండి. విమర్శ దినమున మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల వారి గతి ఓర్వదగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను. వాళ్ళకి చూడండి, వాస్తవానికి ఇక్కడ భూమి మీద అయితే మీకు గ్రేస్ ఇవ్వబడింది, కృప ఇవ్వబడింది, అవకాశాలు ఇవ్వబడ్డాయి, మీరు ఉపయోగించుకోలేదు. కానీ వారికి అవకాశాలు తక్కువ ఇవ్వబడ్డాయి కాబట్టి అక్కడ విమర్శ దినం అనేది ఒకటి ఉంది ప్రియులారా. విమర్శ ఇది భూమి మీద కాదండి, ఇది దేవుని యొక్క రాజ్యంలో జరిగేటువంటిది ప్రియులారా. విమర్శ సమయం ఒకటి ఉంది, తీర్పు దినం ఒకటి ఉన్నది ప్రియులారా. తీర్పు దినాన ప్రతి ఒక్కరూ కూడా, మరి పాత నిబంధన భక్తులు, పాత నిబంధన వారు, క్రొత్త నిబంధన వారు అందరూ దేవుని ఎదుటికి వెళ్ళి నిలబడాల్సిందే. ప్రతి ఒక్కరూ వారి వారి క్రియలను బట్టి, వారి వారి పనులను బట్టి మళ్ళీ తీర్పు పొందుతారు. అనగా బహుమానాలైనా సరే, శిక్ష అయినా వారు పొందుతారు ప్రియులారా. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, వారికి అక్కడ ఎక్కువ కృప లభిస్తుంది, ఇక్కడ మీకు కృప ఎక్కువ ఉంది. దేవుడు ఇప్పుడు మీకు ఎక్కువ కృపను అనుగ్రహించాడు కాబట్టి మారు మనసు పొందే సమయం ఇదే. మరి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి మరి దిద్దుకునే సమయం ఇదే ప్రియులారా. ఈ సమయాన్ని కనుక మనం ఉపయోగించుకోకపోతే ఒక రోజున మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది అనేది యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి హెచ్చరిక ప్రియులారా. ఈ హెచ్చరికను మనం అందరము మరి ప్రేమపూర్వకంగా మరి స్వాగతిద్దాం, తీసుకుందాం, దాన్ని మనం అనుసరిద్దాం ప్రియులారా. ఈ హెచ్చరికను మనము ఖచ్చితంగా పాటించవలసినటువంటి వారమై ఉన్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనము 42వ వచనం కూడా చదువుకుందాము. నినవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇలాగే యేసు ప్రభు వారు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పడం జరిగింది. మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను కంటే గొప్పవాడని యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది ప్రియులరా. ఇక్కడ ఈ 2వ భాగంలో మనం చూసినప్పుడు అప్పుడు కూడా ఒక పోలిక, అక్కడ కంపారిజన్ జరగడం జరుగుతుంది ప్రియులారా. యోనా సందర్భంలో అనగా నినవే వారిని జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే దక్షిణ దేశపు రాణి గురించి మరి ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. వారు
దేవుని ప్రజల అనగా దేవుని ప్రవక్తల మాట విన్నారు, దేవుని హెచ్చరిక విన్నారు. విని వారి బ్రతుకులు ఎలా ఉన్నాయో, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో, వారు ఏ విషయాల్లో మార్పు చెందాలో, వేటిని విడిచిపెట్టి వేటిని అనుసరించాలో వారు ఒక్కసారి గమనించారు. దాన్ని బట్టి వారు మారు మనసు చెందారు, వారి బ్రతుకులు మార్చుకున్నారు, దిద్దుకున్నారు ప్రియులారా. దిద్దుకున్నారు కాబట్టి వారిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ ఏమన్నారు చూడండి, యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. చూశారు కదా, ఈ తరము వారు అనగా యేసు ప్రభు వారు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వారికి ఎన్నో అవకాశాలు ఇవ్వబడుతున్నాయి. యోనా లాంటి ప్రవక్త ఆ రోజున నినివేలో తిరిగి దేవుని యొక్క సందేశం ప్రకటన చేసినప్పుడు వారు మారు మనసు పొందారు. ఇక్కడ యోనా కంటే గొప్పవాడు నిలవబడ్డాడు, సొలొమోను కంటే గొప్పవాడు నిలవబడ్డాడు. యోనా ఏ విధంగా అయితే దేవుని యొక్క మాటలను ప్రకటన చేశాడో, పరలోక రాజ్యం గురించి తెలియజేశాడో, మారు మనసు విషయమైనటువంటి ప్రస్తావన తీసుకొచ్చాడో, వారు వెంటనే విన్నారు, గ్రహించారు, వారి యొక్క బ్రతుకులు దిద్దుకున్నారు. కానీ ఇక్కడ అంతకంటే గొప్పవాడైన యేసు ప్రభు వారు నిలవబడి దేవుని యొక్క జ్ఞానమును గురించి, పరలోక రాజ్యమును గురించి, మారు మనసు గురించి ప్రకటన చేస్తూ ఉంటే ఏ మాత్రం లెక్క చేయటం లేదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, వారి పద్ధతి చూడండి, వారే రేపొద్దున మీ మీద నిలబడి నేరస్థాపన చేస్తారు. చూడండి, మరి యోనా వచ్చి చెప్తేనే వాళ్ళు విన్నారు, మరి సొలొమోన్ చెప్తేనే విన్నారు. కానీ అక్షరాల శరీరాన్ని ధరించి దేవదేవుడే దిగి వచ్చి చెప్పినా మరి వినడం లేదు. చాలామందిని మనం ఇలా అంటూ ఉంటాం కదా, అరే వీడిని ఎవరూ మార్చలేరురా అంటారు. అంతలో ఆకుండా మళ్ళీ ఇలా అంటారు, అరే వీడిని దేవుడు దిగొచ్చినా మార్చలేడురా అంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఇక్కడ వచ్చినట్లుగా మనకు అర్థమవుతోంది. ఎవరూ మార్చలేరంటే మనుషులు మార్చలేరు. చూడండి, మరొక స్టెప్ చూస్తే దేవుడు కూడా మార్చలేడంటే ఇట్లాగే ఉంది పరిస్థితి. దేవుడే దిగొచ్చి మరి అన్ని విషయాలు బోధిస్తూ ఉన్నా కానీ వినే మనసు లేదు, గ్రహించే మనసు లేదు, సరి చేసుకుని పాపాన్ని విడిచిపెట్టే పరిస్థితి లేదంటే అంతకన్నా ఘోరమైనటువంటి విషయం ఏమన్నా ఉంటుందా? ఆలోచన చేద్దాం ప్రియులారా. దయచేసి గుర్తుపెట్టుకోండి, మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో యేసు ప్రభు వారు పలికిన అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. అనేక మందికి అనేక రకాలైనటువంటి అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. ప్రియులారా, దయచేసి మీరు ఈ యొక్క సువార్తల్లో ఉన్నటువంటి విషయాలు మీరు ధ్యానం చేయగలిగితే మన బ్రతుకుని ఎలా దిద్దుకోవాలి, ఎలా నడిపించుకోవాలి, ఈ విషయాలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. దయచేసి 4 సువార్తలని పదే పదే చదవండి. క్లుప్తంగా మీకు మంచి సందేశాలు దొరుకుతాయి. ఇందులో లోతైనటువంటి సమాధానాలు చక్కగా వ్రాయబడ్డాయి ప్రియులారా. వీటిని మీరు ధ్యానం చేస్తూ ఉంటే మీరు ఎంతో ఆత్మీయంగా ఎదుగుతారు అనేది నా మాటలుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభు వారు మనకు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఆ అవకాశాన్ని మనమందరము సద్వినియోగం చేసుకుందాం. చూడండి, ఈ యోనా మాట విన్నప్పుడు, మరి జ్ఞాని అయినటువంటి సొలొమోన్ మాట వారు విన్నప్పుడు మనం యేసు మాట వినడానికి ఎంత బద్దులమై ఉండవలసింది, యేసయ్య మాట మరింకా ఎంత ఎక్కువగా వినాలి, ఎంత లోబడాలి, ఆయన మాటను ఎంత శ్రద్ధగా నేర్చుకోవాలి, దాని ప్రకారంగా జీవించాలి. కానీ ప్రవక్తల మాట ఆ రోజుల్లో ప్రజలు విన్నట్లుగా ఈరోజు యేసు మాట ప్రజలు వినలేకపోతున్నారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి సందేశం. కాబట్టి ఈ రోజున నీవు యేసు మాట వింటున్నావా లేదా యేసయ్య మాట వినాలి అనేది ఈరోజున మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ నీవు యేసయ్య మాట వినకపోతే ఈ రోజైనా యేసయ్య మాట వినడానికి నీవు సిద్ధంగా ఉండు. ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండు. విమర్శ సమయాన్న, ఆ తీర్పు దినాన్న నీవు తీర్పు తీర్చబడినప్పుడు నీవు బహుమానాల తీర్పులో ఉండి దేవుని చేత బహుమానాలు పొందేటువంటి వ్యక్తిగా మనం ఉందాం తప్ప శిక్షకు మనం నెట్టబడకుండా, శిక్షల్లో మనం నిలవకుండా, శిక్ష నుండి తప్పించుకొని పరలోక రాజ్యంలో ప్రభుతో సదాకాలం ఉండుటకు మనం అందరము ప్రయత్నం చేద్దాం. అట్టి కృప, అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా.
ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 3 పట్టణాలని జ్ఞాపకం చేశారు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 3 పట్టణాలని జ్ఞాపకం చేశారు ప్రభువా. పాత నిబంధన ధర్మశాస్త్రము కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా నాయన వెంటనే శిక్ష వచ్చింది, కానీ ఈ రోజునైతే మా యొక్క విశ్వాస జీవితంలో నాయన నీ యందు విశ్వాసం ఉంచి నడుస్తున్నటువంటి మా మీద అంత త్వరగా ఉగ్రత రాకుండా నీవు కృపను అనుగ్రహించి అవకాశాలు పొడిగిస్తున్న నాయన ఎంతోమంది నాయన ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎవరైతే ఈ రోజున ఈ సందేశం విన్నారో నేటికైనా మీరు ఇచ్చే అవకాశాలు చక్కగా సద్వినియోగం చేసుకుంటూ నీ కృపలో నిలిచి ఉండే భాగ్యం దయచేయండి. శిక్షా విధిలో నుండి మమ్మల్ని తప్పించండి, తీర్పులో నుండి మమ్మల్ని తప్పించండి ప్రభువా. తీర్పులోనికి రాక జీవంలో ప్రవేశించుటకు కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. నాయన అనేకులకు మాదిరికరంగా ఉండేటువంటి జీవితం ప్రసాదించండి నాయన. వెంటనే నాయన మీరు ఇచ్చినటువంటి సమయమును ఉపయోగించుకొని సాధ్యమైనంత తక్కువ సమయంలో మారు మనసు పొంది రక్షణ మార్గము నడిచే కృప అనుగ్రహించమని నాయన. సమయాన్ని పోగొట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ ప్రభువా మీరు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నటువంటి వ్యక్తులను మీరు దర్శించి ఈ రోజే నీకు లోబడేటువంటి నాయన భాగ్యము దయచేయమని, నీ స్వరము విని నీ కృపకు పాత్రులగుటకు నీకు లోబడుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడేండును గాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య రక్షణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ వాక్యం విని గ్రహించిన ప్రతి ఒక్కరికి తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.